స్థితికి కష్టపడడం చాలా బాధగా ఉందని, అదేవిధంగా నగర ప్రజలు త్వరగా కోలుకోవాలని రామకృష్ణ మఠం స్వామి పూజానానంద అన్నారు. ఇక వరద బాధితులకు తాము ఎంత సహాయం చేసినా తక్కువేనని అన్నారు. తమకు చేతనైనంత వరకు కూడా వరద బాధితులకు సహాయం చేస్తారని చెప్పారు. ఈవేళ 500 కుటుంబాలకు మొదటి విడతగా 16 రకాల వస్తువులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. సో ముందుగా ఖమ్మం పట్టణ వాసులందరికీ నా వినమ్ర నమస్సులు. ఖమ్మం పట్టణం ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం, కష్టాలకు పడడం చాలా బాధగా ఉంది, బాధ కలిగిస్తుంది. భగవంతుని దయ వల్ల ఈ కష్టకాలంలో నుంచి, ఈ ఆపద సమయంలో నుంచి తొందరగా బయటికి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మేము రామకృష్ణ మఠం నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎంత చేసినా సరే రిపిటెన్స్ చాలా తక్కువే. కాకపోతే మా వంతు సహాయంగా మా రామకృష్ణ మఠం నుంచి మా జనరల్ సెక్రటరీ మహారాజ్ గారు, మా హెడ్ క్వార్టర్స్ రామకృష్ణ మఠం కోల్కతా. సో ఆ స్వామివారు ఎప్పుడైతే పేపర్లలో గట్రా ఈ న్యూస్ విన్నారో, ఈ విధంగా ఖమ్మం పట్టణం వరద వల్ల ఇబ్బంది పడుతుందని తెలిసినమ్మటే మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. హ్యూమన్ ఎక్సలెన్స్ పెద్దలు దేవికే వాసుదేవరావు అని కలిసి రావు గారి సలహాల మేరకు ఎక్కడ నిజంగా ఏ కుటుంబాలు బాగా ఇబ్బంది పడ్డాయో, నిజానికి అన్ని కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు. అందరికీ మేము చేయలేం కాబట్టి బాగా ఇబ్బంది పడ్డటువంటి వారికి చేద్దాం అనుకుని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి విడత కింద 500 కుటుంబాలకి ఈ కిట్ని, అంటే ప్రతి కిట్లో కూడా 16 ఐటమ్స్ ఉంటాయి. మొత్తం కిట్టు సుమారుగా 2500 విలువ నిత్యావసరాల వస్తువులన్నీ అందులో పెట్టడం జరిగింది. 25 కేజీలు బియ్యము, వాటితో పాటు కందిపప్పు, రకరకాల ఆయిల్, సోపులు, ఒక బ్లాంకెట్, ఒక బెడ్షీట్, ఒక బకెట్, ఇవన్నీ కూడా. సో ఇది మా వంతు చేతనైన సహాయం చేస్తున్న మా డోనర్స్ ముందుకు వచ్చి వాళ్ళ దాతృత్వం ప్రదర్శించడం వలన మేము ఈ సేవా కార్యక్రమం చేయడం మొదలైంది. మొదటి విడత. జై రామకృష్ణ.